ఈరోజు మన వీడియోలో బెండకాయ ఫ్రై అయితే చేసి చూపిస్తానండి. ఒక చిన్న రోల్ తీసుకొని గుప్పెడు వేయించి పెట్టిన పల్లీలు ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు దంచుకుందాం. ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి. దీన్ని అయితే బౌల్లోకి తీసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి ఒక 10 వరకు వేసుకోవాలి. పావు చెంచా జీలకర్ర వేసుకోవాలి. ఒక చెంచా కారం, సగం చెంచా ఉప్పు, వీటిని అంతా దంచుకోవాలి. పావు చెంచా ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియాలు ఉంటే వేసుకోవచ్చండి. వీటినంతా కూడా దంచుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న పల్లీల పౌడర్ని అయితే ఇందులో ఒక్కసారి అంతా కలిసే విధంగా దంచుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి దంచుకొని 2 స్పూన్ల వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఒకసారి ఇది పేస్ట్ లాగా దంచుకోవాలండి. దీన్నంతా కూడా నూరాలండి. దీన్నంతా కూడా బౌల్లోకి తీసుకోవాలి. బెండకాయలని తీసుకొని సైడ్ పార్ట్స్ అయితే తీసివేయాలి. మధ్యలో నిలువుగానైతే ఘాటు పెట్టుకోవాలండి. ఇలా ఓపెన్ చేసి వీటిలో ఉన్న సీడ్స్ అయితే తీసివేయాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఈ పేస్ట్ని అయితే ఇందులో ఫిల్ చేయాలండి. ఇలా పూర్తిగా పెట్టేసేయాలి. ఇలాగే మీకు నచ్చినన్ని కాయలు అయితే చేసుకోవచ్చు. ఇలా అన్నీ సిద్ధం చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సిద్ధం చేసుకున్న బెండకాయలను అయితే ఇందులో వేసుకోవాలి. రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. ఇలా కనుక చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.